అనగనగా శాతగిరి అనే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని రాజేంద్రవర్మ అనే ఒక రాజు పరిపాలించేవాడు. రాజేంద్రవర్మ భార్య తన కొడుకు చిన్న ఉన్నప్పుడు చనిపోవడంతో తన కొడుకుని అల్లారుముద్దుగా పెంచాడు. రాజేంద్రవర్మ ఎప్పుడు తన కుమారుడైన వేదాంత్ ప్రవర్తన గురించి బాధపడేవాడు. వేదాంత్ ఎల్లప్పుడూ తన ప్రజల వద్ద, తన స్నేహితుల వద్ద చిన్న చిన్న విషయాలకు కోప్పడేవాడు. ఇలా అయితే రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తాడని రాజు దిగులు చెందేవాడు. రోజురోజుకి తన ప్రవర్తన ఇంకా నీచంగా తయారైతుందని గమనించాడు. ఒకరోజు రాజు తన కుమారుని పిలిచి ఇలా అన్నాడు: రోజురోజుకి నీ కోపం ఇంకా పెరుగుతూ వస్తుంది. ఇలా అయితే నువ్వు ప్రజల సమస్యలను ఎలా వినగలవు, రాజ్యాన్ని ఎలా పరిపాలించగలవు అని ప్రశ్నించాడు. రాజకుమారుడు మౌనంగా నిల్చున్నాడు. ఇప్పుడు రాజు తన కుమారుడికి ఒక టాస్క్ ఇచ్చాడు. రాజకుమారుడికి గోడ చూపించి మొల్లలు మరియు సుత్తె ఇచ్చి ఇలా అన్నాడు: ఈసారి నుండి నీకు కోపం వచ్చిన ప్రతిసారి ఒక మొల్లని ఈ ఖాళీ గోడపై కొట్టు అని అన్నాడు. అది విన్న రాజకుమారుడు తనకు కోపం వచ్చిన ప్రతిసారి మొల్లను కొట్టేవాడు. రాజకుమారుడే ఆశ్చర్యపోయేవాడు తనకి ఇన్నిసార్లు కోపం వస్తుందని. మెల్లమెల్లగా తన కోపం తగ్గుతూ వచ్చింది. కొన్ని రోజుల తర్వాత గోడ మీద మొల్లలన్నీ నిండిపోయాయి. మొల్లలు కొట్టడం కన్నా కోపం అదుపులో పెట్టుకోవడం మంచిదని భావించి తన తండ్రితో చెప్పాడు. రాజు తన కుమారుడి మార్పు చూసి సంతోషించి తనకు జీవిత పాఠం నేర్పించాలని రాజకుమారుడికి ఇంకో టాస్క్ ఇచ్చాడు. ఇప్పటి నుండి నువ్వు కోపాన్ని కంట్రోల్ చేసుకున్నప్పుడల్లా నువ్వు కొట్టిన మొల్లలను ఒక్కొక్కటిగా తీసివేయి అని చెప్పాడు. అప్పటి నుండి తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నప్పుడల్లా ఒక్కొక్క మొల్లను తీసుకుంటూ తన ప్రజలతో మరియు స్నేహితులతో పద్ధతిగా మాట్లాడుతూ ప్రజల సమస్యలకు పరిష్కారం కూడా చెప్పేవాడు. రాజు తన కుమారుని చూసి చాలా సంతోషించాడు. తనకి తన కొడుకుపై నమ్మకం పెరిగింది. తను తనకన్నా గొప్ప రాజు అవుతాడని భావించాడు. కొన్ని రోజుల తర్వాత గోడపై ఒక్క మొల్ల కూడా లేదు. రాజకుమారుడు కోపం అనే మాటనే మర్చిపోయాడు. ఒకరోజు రాజు తన కుమారుని పిలిచి ఆ గోడను చూపిస్తూ ఇలా అన్నాడు: చూసావా, ఆ గోడ రంధ్రం ఎంత ఇకారంగా ఉందో. మనం కూడా కోపడి అనే మాటలు అవతల వ్యక్తి మనసును బాధ పెడతాయి. రాజకుమారుడు ఇంకోసారి ఎవరి మీద కోప్పడొద్దని ఆ గోడ వైపు చూస్తూ ఉండిపోయాడు. చిన్న రిక్వెస్ట్ అండి, ఇలాంటి మంచి స్టోరీస్ కోసం ఒక సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.